తెలుగు ఉపాధ్యాయుడు 8వ తరగతి తెలుగు పాఠ్యాంశం ఆంధ్ర వైభవంలోని కొన్ని అంశాలను మొదటి వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో మిగతా అంశాలను తెలుసుకుందాం. ఈ వీడియోలో నేర్చుకునే ముఖ్యాంశాలు: ఆంధ్ర వైభవం గేయంలో 5వ మరియు 6వ చరణముల బోధన, అవగాహన ప్రతిస్పందన, వ్యక్తీకరణ సృజనాత్మకత, భాషాంశాలలో పదజాలం, వ్యాకరణాంశాలు. పిల్లలు, ముఖ్యాంశాలు విన్నారు కదా. ఈ పాఠం ద్వారా సాధించవలసిన అభ్యసన ఫలితాలు తెలుసుకుందామా? అభ్యసన ఫలితాలు: విద్యార్థులు తెలుగు జాతికి, తెలుగు భాషకు వన్నె తెచ్చిన కందుకూరి, గిడుగు, అప్పారాయుడు గురించి తెలుసుకొని వారి ఖ్యాతిని వర్ణిస్తారు. విద్యార్థులు తెలుగు నేలపై ఉన్న గనులు, నదులు, సిరి సంపదలు, పసిడి పంటల గురించి తెలుసుకొని వివరాలను సేకరిస్తారు. విద్యార్థులు పాఠ విన్న తర్వాత గేయంలోని సంయుక్త ద్విత్వాక్షర పదాలు, నదుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రాస పదాలు గుర్తిస్తారు. పారాగ్రాఫ్లు చదివి విద్యార్థులు సొంతంగా ప్రశ్నలు తయారు చేస్తారు. పాఠ్యాంశంలోని పదాలకు అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులను తెలుసుకుంటారు. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి గురించి తెలుసుకొని సొంతంగా ఉదాహరణలు ఇస్తారు. ద్విగు, ద్వంద్వ సమాసాల గురించి తెలుసుకొని వాటి మధ్య భేదాలను తెలుపుతారు. విద్యార్థి విభక్తుల గురించి తెలుసుకొని వాక్యాలలో వాటిని గుర్తిస్తాడు. పిల్లలు, అభ్యసన ఫలితాలు విన్నారు కదా. ఇప్పుడు మొదటి వీడియోలో పాఠములకు సంబంధించి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఆంధ్ర వైభవం గేయాన్ని రచించిన కవి ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఎవరి గొప్పతనం గురించి చెబుతోంది? తెలుగువారి మరియు తెలుగు నేల గొప్పతనం. మీరు చెప్పిన సమాధానాలతో పాఠ్యాంశాన్ని చక్కగా విన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పాఠములో ఉన్న 5వ మరియు 6వ చరణాల భావాలను తెలుసుకుందామా పిల్లలు? తెలుగు జాతికి నూత్న సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి, తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు, దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు, దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు, తెనుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్య తారలు పాడరా. ఇప్పుడు భావం తెలుసుకుందాం. తెలుగు జాతికి వెలుగు బాటలు తీర్చిదిద్దిన కందుకూరి గురించి పాడుకుందాం. ప్రజల భాష కొరకు ఊపిరిలూదిన గిడుగు వెంకట రామ్మూర్తి గూర్చి గానం చేద్దాం. దేశమంటే మనుషులేనని చాటి చెప్పిన గురజాడ వంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డల గురించి కొనియాడదాం. పిల్లలు, భావాన్ని విన్నారు కదా. ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్య తారుల కాని వారిని గుర్తించండి. ఆ కందుకూరి వీరేశలింగం, ఆ గిడుగు వెంకట రామమూర్తి, ఈ రాజా రామ్మోహన్ రాయ్, ఈ గురజాడ అప్పారావు. జవాబు ఈ రాజా రామ్మోహన్ రాయ్. పిల్లలు చక్కని సమాధానం చెప్పారు. ఇప్పుడు పాఠం యొక్క చివరి చరణం యొక్క భావాన్ని కూడా తెలుసుకుందామా? కలవు గనులు, నదులు, జలములు, పసిడి పంటలు వెళ్ళి విరియు, సిరియు సంపద వెళ్ళి విరిసెడి, స్వర్గతుల్యం చేసి కుందము, 6 కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠము లొక్క పెట్టునా, 6 కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠము లొక్క పెట్టున, జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతికలాలపించగా పాడరా. ఇప్పుడు భావం చెప్పుకుందాం. ఆంధ్ర రాష్ట్రం గనులతో, నదులతో, నేళ్లతో, పసిడి పంటలు, సిరి సంపదలు, సహజ వనరులతో అలరారుతుంది. దీనిని స్వర్గంతో సమానంగా మార్చుకుందాం. 6 కోట్ల ప్రజల ఆంధ్ర రాష్ట్రం గొప్పతనాన్ని కలిసికట్టుగా
తెలుగు తల్లికి జయము జయమని విజయ గీతాన్ని పాడుకుందాం. పిల్లలు భావాన్ని కూడా విన్నారు కదా. ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఈ చరణంలో బంగారం అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. ఆ పసిడి, ఆ గనులు, ఈ సంపద, ఈ తుల్యము. ఆ పసిడి సరైన సమాధానం. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. పాఠ్యాంశంలోని తర్వాత అంశం అవగాహన ప్రతిస్పందన గురించి తెలుసుకుందామా? అవగాహన ప్రతిస్పందన. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. గేయాన్ని రాగయుక్తంగా పాడండి. గేయం ద్వారా కవి ఏ ఏ విషయాలను చెప్పారో మీ మాటల్లో చెప్పండి. గేయంలో కింది పదాలను గురించి సున్నా చుట్టండి. మన, రతనాల, పంటలు, చరిత, వదరు, తారలు, సంపద, జయము, విజయం. పిల్లలు గేయాన్ని చక్కగా ఆలపించారు. అలాగే గేయంలో ఉన్న విషయాలను కూడా మీ సొంత మాటల్లో చెప్పారు. ఇప్పుడు గేయాన్ని చదివి పట్టికలో సూచించిన విధంగా పదాలు రాయండి. గేయం చదివి పట్టికలో సూచించిన విధంగా పదాలు రాయండి. 3 అక్షర పదాలు: కలిమి, తెలుగు, శత్రువు, ప్రతిభ. 5 అక్షర పదాలు: తెలుగు జెండా, కాకతీయులు, సాగిపోదము, స్వర్గతుల్యము. ద్విత్వాక్షర పదాలు: ఉప్పొంగ, గంగనిచ్చెడు, యుగయుగమ్ముల, తల్లికి. ఒక అక్షరం కింద అదే అక్షరం యొక్క ఒత్తు వస్తే దానిని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షర పదాలు: భరతనాట్యము, దివ్యగీతము, కృష్ణవేణి, బాహుదర్పము. ఒక అక్షరం కింద వేరొక అక్షరం యొక్క ఒత్తు వస్తే దానిని సంయుక్తాక్షరం అంటారు. పిల్లలు ఇప్పుడు గేయం ఆధారంగా ఈ పట్టికను కూడా పూరించండి. గేయం ఆధారంగా కింది పట్టికను పూరించండి. నదుల పేర్లు: కృష్ణానది, గౌతమి నది, తుంగభద్ర నది. వ్యక్తుల పేర్లు: తిక్కనార్యుని, రామమూర్తి, అప్పారాయుడు. వస్తువుల పేర్లు: ఖడ్గము, శిల్పము, రతనాలు. ప్రాసపదాలు: ఖడ్గతేజము, బాహుదర్పము, గిడుగు, పిడుగు, వాడ, రేడ. పిల్లలు పట్టికని చక్కగా పూరించారు. ఇప్పుడు మరో పట్టికని పూరించండి. కింది ప్రాసపదాల ఆధారంగా మరికొన్ని ప్రాసపదాలు రాయండి. పంట, వంట, గంట, జంట, మంట, తంట. జలము, బలము, కలము, పొలము, ఫలము, గలము. తెలుగు, వెలుగు, మెలుగు, కలుగు, తొలుగు, వలుగు. గిడుగు, పిడుగు, గొడుగు, తొడుగు, పొడుగు, చెడుగు. పిల్లలు ప్రాసపదాలు కూడా చక్కగా చెప్పారు. ఇప్పుడు మరొక అంశాన్ని పూరిందాం. గేయంలోని కింది వ్యక్తులు తెలుగు జాతికి చేసిన సేవను ఒక వాక్యంలో రాయండి. కందుకూరి వీరేశలింగం స్త్రీ జాతి అభ్యున్నతికి కృషి చేశారు. గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషా ఉద్యమ పిత. గురజాడ అప్పారావు సంఘ సంస్కర్త. త్యాగరాజు రామభక్తుడు, త్యాగరాజు కీర్తనలు రచించారు. పిల్లలు అద్భుతంగా చెప్పారు. తరువాత ప్రశ్న విందామా? కింది వాక్యాలు చదవండి. భావాలకు సరిపోయే పంక్తులను గేయంలో గుర్తించి రాయండి. తిక్కన కవిత్వంలో తెలుగు భాష తేనులొలికింది. తెలుగు పలుకులు తేనులొలికెను తిక్కనార్యుని కవితలోన. పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి. పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా. గురజాడ దేశమంటే మనుషులని చాటి చెప్పాడు. దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు. గోదావరి తరతరాల నుండి మధుర జలాన్ని ఇస్తుంది. యుగ యుగమ్ముల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమీ నది. పిల్లలు సరైన వాక్యాలను సమాధానాలుగా చెప్పారు. ఇప్పుడు మరొక ప్రశ్న తెలుసుకుందామా? కింది పేరాను చదివి ఇచ్చిన పట్టికను పూరించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే గోదావరి, కృష్ణ, తుంగభద్ర,
వంశధార, నాగావళి, పెన్న, చిత్రావతి మొదలైన నదులు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడులు. విశాలమైన తూర్పు కనుమలు ఆంధ్ర రాష్ట్రానికి హరితహారమై నిలిచాయి. అరకులోయ, బెలుంగుహలు, హార్స్లీ హిల్స్, పాపికొండలు, లంబసింగి, విశాఖ తీరం, వంజంగి మేఘాల కొండ మన విహార కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అడవి పాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య మొదలైన వారు తమ కుంచితో చిత్రకళకు జీవం పోశారు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక మొదలైన రంగాలలో అభివృద్ధిని సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన దేశంలోనే ఉన్నత స్థానాన్ని అధిరోహించింది. పిల్లలు పారాగ్రాఫ్ విన్నారు కదా, ఈ పట్టికను పూరించండి. నదులు: గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార. పర్యాటక స్థలాలు: అరకులోయ, పాపికొండలు, లంబసింగి, విశాఖ తీరం. చిత్రకారులు: అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య. పారాగ్రాఫ్ను విని అద్భుతంగా పట్టికను పూరించారు. మరి మరో ప్రశ్న కూడా విందామా? కింది పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి. మనిషిని సంస్కరించే ప్రక్రియ సాహిత్యం. సంస్కారం పొందిన మనిషిని ఆనందపరిచే కళ సంగీతం. ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి వికాసంలో సంగీత సాహిత్యాలు రెండు మానవాళికి అద్భుతమైన వారసత్వాన్ని అందించాయి. నన్నయాదుల వంటి కవులు లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఊహించలేము. అన్నమాచార్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు లేకుండా మన సంగీత సంస్కృతిని స్మరించలేము. సాహిత్యం మనోమయ, విజ్ఞానమయ కోశాలను మేల్కొల్పితే సంగీతం ప్రాణమయ, ఆనందమయ కోశాలను చైతన్యవంతం చేస్తుంది. ప్రశ్నలు: మనిషిని సంస్కరించే ప్రక్రియ ఏమిటి? సంస్కారం పొందిన మనిషిని ఆనందపరిచే కళ ఏది? ఎటువంటి కవులు లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఊహించలేము. పై పేరాలో వాగ్గేయకారులు ఎవరు? పిల్లలు చక్కని ప్రశ్నలను తయారు చేశారు. మరో ప్రశ్న విందామా? కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. గోదావరి కృష్ణమ్మలు గొప్పింటి తోబుట్టువులు. గోదావరి కృష్ణమ్మలు గొప్పింటి తోబుట్టువులు. ఆంధ్రావని శోభిల్లెడు అన్నపూర్ణ విశాలాక్షులు. పుట్టుచోటు మెట్టుచోటు పుణ్యభూమి గణ్యభూమి. సింగారము కొలవగా బంగారము పండునిలే. సింగారము కొలవగా బంగారము పండునిలే. సంస్కృతి ఎట వాకగట్టి సాగనిదిగ వాహినిగా నటించిన మోహినిగా. కందుకూరి రామభద్రరావు కవి రచించిన కవిత విన్నారు కదా. పిల్లలు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. ప్రశ్నలు: కవితలో ఉన్న నదుల పేర్లు రాయండి. గోదావరి, కృష్ణ. తోడబుట్టిన వాళ్ళు అని అర్థాన్నిచ్చే పదం ఏది? తోబుట్టువులు. పంటలను కవి దేంతో పోల్చాడు? బంగారంతో పోల్చాడు. వాహిని అంటే అర్థమేంటి? నది. పిల్లలు ఈ ప్రశ్న కూడా చక్కని సమాధానాలతో ఔరా అనిపించారు. మరికొన్ని ప్రశ్నలు విందామా? పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఆంధ్ర వైభవం గేయ ఉద్దేశాన్ని రాయండి. కవి తెలుగు వైభవాన్ని గురించి ఎలా పాడుకోమని చెప్పారు? గేయ ప్రక్రియ లక్షణాలు రాయండి. మన రాష్ట్ర అభివృద్ధికి నదులు ఎలా తోడ్పడుతున్నాయి? పిల్లలు ఈ ప్రశ్నలకు సమాధానాలను మీ సొంత మాటల్లో నోటు పుస్తకంలో రాయండి. ఇప్పుడు పాఠ్యాంశంలో ఉన్న మరొక అంశాన్ని గురించి తెలుసుకుందాం. వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4 వాక్యాలలో జవాబులు రాయండి. ఆంధ్ర వైభవం కవిని గురించి రాయండి. ఆంధ్ర రాష్ట్రం పాడి పంటలకు నిలయమని ఎలా చెప్పగలవు? వీరగాథను విన్నప్పుడు నీ రక్తం ఉప్పొంగుతుందని అనడంలో కవి ఉద్దేశం ఏమిటో తెలపండి. కింది ప్రశ్నలకు 8 వాక్యాలలో జవాబులు రాయండి. ఆంధ్ర వైభవం గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. తెలుగు తల్లి కీర్తిని కవి ఎలా వర్ణించాడో గేయం ద్వారా తెలుసుకున్నారు కదా. మీ గ్రామాన్ని లేదా మీ ప్రాంతాన్ని వర్ణిస్తూ కవిత రాయండి. ఉదాహరణ: ఇదే ఇదే మా ఊరు, ఇదే పల్లెటూరు, ఏటి చెంత మా ఊరు, పాడి పంటల తేరు,
అందరూ మెచ్చు మా అందముగా పారే ఏరు, ముచ్చటైన మా ఊరు పల్లెటూరు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన మహనీయులను ప్రశంసిస్తూ వ్యాసం రాయండి. పిల్లలు, పాఠ్యాంశాన్ని చాలా చక్కగా విన్నారు కదా. వ్యక్తీకరణ, సృజనాత్మకతలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలను మీ తరగతి తెలుగు ఉపాధ్యాయుల యొక్క సహాయంతో సమాధానాలను నోట్ పుస్తకంలో రాయండి. ఇప్పుడు భాషాంశాలలో పదజాలం గురించి తెలుసుకుందాం. భాషాంశాలు: ఉదాహరణ, వర్షము, వాన, సంవత్సరం. ధర, భూమి, వెల. పై ఉదాహరణలో వర్షము అనే పదానికి వాన, సంవత్సరము అనే అర్థాలున్నాయి. అలాగే ధర అనే పదానికి భూమి, వెల అనే అర్థాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక పదానికి గల వేరువేరు అర్థాలను ఆ పదం యొక్క నానార్థాలు అంటారు. పిల్లలు, ఇలాంటి కొన్ని నానార్థాలు తెలుసుకుందామా? కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరి అయిన నానార్థాలను గుర్తించండి. రైతు కలకాలం కష్టపడతాడు. కాలం అనే పదానికి నానార్థాలు గుర్తించండి. సమయం నలుపు, అంకురం రాత్రి, దక్షత తమస్సు. జవాబు సమయం నలుపు. సరైన సమాధానం పిల్లలు. మరో ప్రశ్న: తూర్పు దిక్కున హిందూ మహాసముద్రం ఉంది. దిక్కు అనే పదానికి నానార్థాలు గుర్తించండి. ఒద్దిక తోడు, రుధిరం ధర, దిశ శరణం. దిశ శరణం అనేటువంటిది జవాబు. సరైన సమాధానం పిల్లలు. ఇప్పుడు మరో ప్రశ్న: భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయం అనే పదానికి నానార్థాలు గుర్తించండి. ప్రయత్నం కృత్రిమం, కృషి ప్రయత్నం, పరిశ్రమ ఫలితం. కృషి ప్రయత్నం సరైన సమాధానం పిల్లలు. మరో ప్రశ్న తెలుసుకుందామా? కింది పదాలు వాటి నానార్థాలు ఉన్నాయి. సరిగా జతపరిచి రాయండి. 1 సీమ, 2 ఆడు, 3 పాడి, 4 జాడ. ఆ క్షీరం, ధర్మం, న్యాయం. ఆ విధం, ఆచూకీ, దారి. ఈ దేశము, ప్రదేశము, రాజ్యము. ఓ నర్తించు, చలించు, ఆడవారు. జవాబు 1 ఈ, 2 ఓ, 3 ఆ, 4 ఆ. పిల్లలు, నానార్థాలు తెలుసుకున్నారు కదా. పర్యాయ పదాలు అంటే ఏంటో తెలుసుకుందాం. కథనము, యుద్ధము, పోరాటము. పై ఉదాహరణలో కథనము, యుద్ధము, పోరాటము అనే 3 పదాల యొక్క అర్థం ఒకటే. ఈ విధంగా ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్నిచ్చే పదాలన్నీ ఆ పదానికి పర్యాయ పదాలే. పర్యాయ పదం అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు ప్రశ్నను విందామా? కింది పేరాను చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలను గుర్తించండి. సాంబయ్య ఒక హాలికుడు. ఆ కృషి వలుని ఇల్లాలు అన్నపూర్ణ. ఈ సంవత్సరం అనావృష్టి చేత క్షామం ఏర్పడింది. దుర్భిక్షం వల్ల ఆహారానికి కొరత వచ్చింది. కానీ మరుసటి ఏడాది కురిసిన వర్షాలకు ధరణి పులకించింది. అవనిపై ఉన్న అన్ని జీవరాశులకు ఆహారం, నీరు లభించింది. దానికి సాంబయ్య, ఆయన అర్ధాంగి ఎంతో మురిసిపోయారు. అప్పుడు సాంబయ్య గృహం ఆనందానికి నిలయమైంది, సంతోషాల సదనమైంది. ఉదాహరణ: రైతు హాలికుడు, కృషివలుడు. భూమి ధరణి, అవని. మోదం సంతోషం, ఆనందం. కరువు అనావృష్టి, దుర్భిక్షం. ఇల్లు గృహం, నిలయం. పిల్లలు, పారాగ్రాఫ్లో ఉన్న పర్యాయ పదాలను చక్కగా గుర్తించారు. ఇప్పుడు ప్రకృతి వికృతులు అంటే ఏంటో తెలుసుకుందామా? ఉదాహరణ: సంతోషము, సంతసము. పై ఉదాహరణలో సంతోషం అన్న పదం తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదం. తెలుగు ప్రథమా విభక్తి ప్రత్యయమైన మూచేరి ఉంది. ఇలా సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. వీటినే తత్సమాలు అని కూడా అంటారు. సంతోషం అనే మాట తెలుగులో సంతసముగా మారింది. మూల పదములోని అక్షరాలు తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా మారాయి. ఇటువంటి మార్పు పొందిన పదాలను
వికృతులు అంటారు. వీటినే తద్భవాలు అని కూడా అంటారు. పిల్లలు, ప్రకృతి వికృతులు అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ప్రశ్నను విందామా? కింది వాక్యాలలోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలను రాయండి. ఆకాశంలో హరివీలును చూసి పిల్లలు ఆశ్చర్య పొందారు. ఈ సంవత్సరం మా పొంతలో వర్షాలు బాగా కురిశాయి. పిల్లలకు పోషకాలతో కూడిన ఓగిరిం ఇవ్వాలి. జవాబులు: అచ్చెరువు ఆశ్చర్యము, పొంత ప్రాంతం, ఓగిరం ఆహారం. పిల్లలు చక్కని సమాధానాలు చెప్పారు. ఇప్పుడు మరో ప్రశ్న తెలుసుకుందామా? కింది వాక్యాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఉదాహరణ: బంగారం విలువైనది, నేడు బృంగారం వెల పెరిగిపోయింది. బంగారం బృంగారం. అడవికి రాజు సింహం, శత్రువులకు సింగము బాలచంద్రుడు. జవాబు: సింహం సింగము. ఆంధ్ర రాష్ట్ర భాష తెలుగు, ఇది దేశ భాషలలో మీటిది. జవాబు: భాష భాష. సేవా హృదయం కలిగిన వారి ఎదలో భగవంతుడు నిలవై ఉంటారు. జవాబు: హృదయం ఎద. పాఠకులకు కవితలంటే ఇష్టం, కవితలు ఆనందాన్నిస్తాయి. జవాబు: కవిత కైత. ఇది కథల పుస్తకం, ఈ పొత్తమును తప్పక చదవండి. జవాబు: పుస్తకం పొత్తము. వాక్యాలు చదివి ప్రకృతి వికృతుల్ని చాలా చక్కగా గుర్తించారు. పిల్లలు, మరో ప్రశ్న తెలుసుకుందామా? భాషా క్రీడ. కింది అర్థాలను పరిశీలించండి. వీటి ఆధారంగా గేయంలో సంబంధిత పదాలను గుర్తించి రాయండి. ఉదాహరణ: గొప్పదనం గురించి చెప్పే పాట దివ్య గీతం. ప్రకాశించు తేజరిల్లు, కత్తుల కాంతి ఖడ్గ తేజము, యువసింహం కొదమసింగము, భుజబలం బాహుదర్పము, అందమునిచ్చెను సొగసుగూర్చెను, తెలియజేసెను చాటెను, కలిసికట్టు ముక్తకంఠము, స్వర్గ సమానము స్వర్గతుల్యము, ప్రవహించు సాగిపోవు, యుద్ధములో నేర్పు యుద్ధ పటిమ. పిల్లలు పదాలకు సరైన అర్థాలను గుర్తించారు. ఇప్పుడు భాషాంశాలలోని రెండవ భాగమైన వ్యాకరణాంశాల్లో అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి గురించి తెలుసుకుందాం. వ్యాకరణాంశాల్లో అత్వసంధి: తొందర ఎందుకు, తొందర ప్లస్ ఎందుకు. పై ఉదాహరణలో పూర్వపదం చివర అత్తు అనగా హ్రస్వ ఆకారం ఉండగా దానికి పరపదం మొదట ఏ అను అచ్చు కలిసి సంధి జరిగింది. ఈ విధంగా హ్రస్వ ఆకారానికి ఏదైనా అచ్చుపరమైతే జరిగే సంధిని అత్వసంధి అంటారు. పిల్లలు, అత్వసంధి అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇత్వసంధి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇత్వసంధి: ఏమంటివి, ఏమీ ప్లస్ అంటివి. పై ఉదాహరణలో పూర్వపదం చివర ఇత్తు అనగా హ్రస్వ ఇకారం ఉండగా దానికి మొదట ఆ అనే అచ్చుతో కలిసి సంధి జరిగింది. ఈ విధంగా ఏమీ మొదలైన పదాల చివర హ్రస్వ ఇకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఇత్వసంధి ఏర్పడుతుంది. పిల్లలు, ఇత్వసంధి అంటే ఏమిటో కూడా తెలుసుకున్నారు. ఇక ఉత్వసంధి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఉత్వసంధి: ఓలలాడిన, ఓలలు ప్లస్ ఆడిన. పై ఉదాహరణలో పూర్వపదం చివర ఉత్తు అనగా హ్రస్వ ఉకారం ఉండగా దానికి పరపదం మొదట ఆ అను అచ్చుపరమైంది కనుక సంధి జరిగింది. ఈ విధంగా హ్రస్వ ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఉత్వసంధి జరుగుతుంది. పిల్లలు, అత్వ, ఇత్వ, ఉత్వసంధుల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న విందామా? కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. గంగనిచ్చెడు గోదావరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవహిస్తోంది. గంగనిచ్చెడు, గంగను ప్లస్ ఇచ్చెడు, ఉత్వసంధి. తాబేలు జింకతో మనం ఇక్కడ ఉండటం మంచిది కాదన్నది. మనం ఇక్కడ, మనము ప్లస్ ఇక్కడ, ఉత్వసంధి. కాదన్నది, కాదు ప్లస్ అన్నది, ఉత్వసంధి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులని గుర్తించాలి. దేశమంటే దేశము ప్లస్ అంటే ఉత్వసంధి. మనుషులని మనుషులు ప్లస్ అని, ఉత్వసంధి.
పిల్లలు పదాలను విడదీసి చక్కగా సంధి పేరు చెప్పారు. ఇప్పుడు మరో ప్రశ్న తెలుసుకుందామా? కింది పదాలను కలిపి రాసి సంధుల పేర్లు రాయండి. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు, అత్వ సంధి. ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే, యత్వ సంధి. మేము ప్లస్ అందరం, మేమందరం, ఉత్వ సంధి. గ్రామము ప్లస్ అంటే, గ్రామం అంటే, ఉత్వ సంధి. పిల్లలు విడదీసిన సంధి పదాలను కూడా చక్కగా కలిపి చెప్పారు. ఇప్పుడు ద్విగు ద్వంద్వ సమాసాలు అంటే ఏమిటో తెలుసుకుందామా? ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం. సమాసంలో అన్ని పదాలకు సమ ప్రాధాన్యం కలిగినది ద్వంద్వ సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం అయితే ద్విగు సమాసం. ద్విగు ద్వంద్వ సమాసాలు అంటే ఏమిటో తెలుసుకున్నారు పిల్లలు. ఇప్పుడు ఒక ప్రశ్న విందామా? కింది పట్టికను అర్థవంతంగా పూరించి సమాస పదాల స్వరూపాన్ని అర్థం చేసుకోండి. పాడి పంటలు, పాడియు పంటయును, ద్వంద్వ సమాసం. 4 అనే సంఖ్య గల వేదాలు, 4 వేదాలు, ద్విగు సమాసము. సిరి సంపదలు, సిరియును సంపదలును, ద్వంద్వ సమాసం. 6 కోట్లు, 6 అను సంఖ్య గల కోట్లు, ద్విగు సమాసము. సమాస పదాల పట్టికను చక్కగా పూరించారు. ఇప్పుడు మరో ప్రశ్న తెలుసుకుందామా? కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, ద్వంద్వ సమాసం. ఆంధ్ర రాష్ట్ర కీర్తి నలుదిక్కులా వ్యాపించాలి. నలుదిక్కులు, 4 అను సంఖ్య గల దిక్కులు, ద్విగు సమాసం. మనమంతా జాతి మత భేదాలు లేకుండా అన్నదమ్ములులాగా మెలగాలి. అన్నదమ్ములు, అన్నయ్యును తమ్ముడును, ద్వంద్వ సమాసం. అష్టదిక్పాలకుల్లో ఇంద్రుడొకడు. అష్టదిక్పాలకులు, అష్ట అను సంఖ్య గల దిక్పాలకులు, ద్విగు సమాసం. సమాస పదాలకు విగ్రహవాక్యాలు, సమాస నామాలు చక్కగా చెప్పారు. ఇప్పుడు విభక్తులు, ప్రత్యయాల గురించి తెలుసుకుందామా పిల్లలు? విభక్తి ప్రత్యయాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. ప్రత్యయాలు, విభక్తులు. డూము ఊలు ప్రథమ విభక్తి. నిన్ను లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్కై చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. పిల్లలు విభక్తులు తెలుసుకున్నారు కదా, వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి. ఉదాహరణ, పాము వలన భయం, పాము భయం, పంచమి విభక్తి. అహనమ మధ్య భాగము, మధ్యాహ్నము, ప్రథమ విభక్తి. జడను ధరించువాడు, జడదారి, ద్వితీయ విభక్తి. వయస్సు చేత వృద్ధులు, వయోవృద్ధులు, తృతీయ విభక్తి. పూజ కొరకు మందిరం, పూజా మందిరం, చతుర్థి విభక్తి. అగ్ని వలన భయం, అగ్ని భయం, పంచమి విభక్తి. రాముని యొక్క బాణము, రామబాణము, షష్ఠీ విభక్తి. చెరువునందు నీరు, చెరువు నీరు, సప్తమి విభక్తి. పిల్లలు విభక్తులు ఉపయోగించి అద్భుతమైన వాక్యాలు చెప్పారు. మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. మరో ప్రశ్న విందామా? కింది వాక్యాలలో గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో రాయండి. ఉదాహరణ, మన సంఘ సంస్కర్తల గురించి తెలుసుకోవాలి. గురించి అనే ప్రత్యయానికి విభక్తి ద్వితీయ విభక్తి. తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి. నీ అనే ప్రత్యయానికి విభక్తి ద్వితీయ విభక్తి. వరదలతో ఆ నగరం మునిగిపోయింది. తో అనే ప్రత్యయానికి విభక్తి తృతీయ విభక్తి. ధర్మం కొరకు మనందరం పాటుపడాలి. కొరకు అనే ప్రత్యయానికి విభక్తి చతుర్థి విభక్తి. ఓయి రమ్మన్న రావేమి, ఓయి అనే ప్రత్యయానికి విభక్తి సంబోధన ప్రథమ విభక్తి. పిల్లలు పాఠ్యాంశాన్ని చాలా చక్కగా విన్నారు. అలాగే భాషాంశాలు కూడా నేర్చుకున్నారు. పాఠాంత పద్యంతో ఈ పాఠాన్ని ముగించుకుందామా? పాఠాంత పద్యం.
సుధల జల్లి దశల మధుర యాత్రలు చేసి, సుధలం చల్లి దశల మధుర యాత్రలు చేసి, దినదినాభివృద్ధి దీప్తి నిండి, కృమ్మిరుంగు దాచి క్రొంగ్రొత్త సొగసులా, తళుకు జిమ్ము భాష తెలుగు భాష, తళుకు జిమ్ము భాష తెలుగు భాష. తిరుమల శ్రీనివాసాచార్యులు వారు రచించిన ఈ పద్యానికి భావం విందామా? తెలుగు భాష అమృత జల్లులు జల్లి అన్ని దిక్కులా వ్యాపించి, మధుర యాత్రలు చేసి, దినదినము అభివృద్ధితో తేజస్సు నిండి, కొత్త మెరుగులు పొంది, కొంగొత్త అందాలు కాంతులు చిందుతున్న భాష.